విశాఖలో బంగారం బిజినెస్ పడకేసింది. గోల్డ్ షాపుల్లో అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ ముగియడం అధిక జ్యేష్టం కావడంతో 3 నెలల పాటు తమకు గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు బంగారం వ్యాపారులు. మన వాళ్లకు బంగారం అంటే మక్కువ, కాకపోతే ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితిలో లేరు జనం. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ముగిసింది, పైగా అధిక జ్యేష్టం ఉంది. అంటే మరో 3 నెలల పాటు గోల్డ్ జోలికి జనం వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడు అవసరమైతే తప్ప బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ వెంటనే బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. బంగారాన్ని సెంటిమెంట్ గానే కాదు, పెట్టుబడి మార్గంగా కూడా చూస్తుంటారు భారతీయులు. అందుకే వీలైనప్పుడల్లా బంగారం కొంటుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగల రూపంలో బంగారం కొనడం దండగనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి కొనుగోలుదారులపై అధిక భారం పడుతుంది. అంతేకాదు, మున్ముందు బంగారం ధర మరింత పతనమవుతుందే తప్ప దాని విలువ భారీగా పెరిగే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం లేదు జనం. విశాఖ నగరంలో 500 వరకు బంగారం షాపులు ఉన్నాయి. అలాగే 50కి పైగా షోరూంలు ఉన్నాయి. వీటన్నిటిలో ఇప్పుడు అమ్మకాలు లేవు. గతంలో కేజీల్లో బంగారు ఆభరణాలు అమ్మిన షాపుల్లో ఇప్పుడు గ్రాముల్లోనూ అమ్మకాలు జరగడం లేదు. దీంతో డీలా పడిపోతున్నారు బంగారం వర్తకులు. ఇప్పటికే సగానికి పైగా వ్యాపారం పడిపోయిందని గగ్గోలు పెడుతున్నారు వ్యాపారులు. గోల్డ్ ఎక్స్చేంజెస్, స్కీమ్లు వంటివి ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలి అన్న ఆలోచనలు పనిచేయడం లేదు. మొత్తానికి విశాఖ నగరంలో గోల్డ్ బిజినెస్ కు గడ్డుకాలం దాపురించింది. బెజవాడలో గోల్డ్ బిజినెస్ డల్ అయింది. బంగారు ఆభరణాలు కొనేవాళ్లు లేక జ్యువెలరీ షాపులు వెలవబోతున్నాయి. పెళ్లి సీజన్ ముగియడం వల్ల సేల్స్ తగ్గాయా, లేక బంగారం కొనడం దండగని జనం భావించడం కారణమా? బంగారం సేల్స్ ని ప్రభావితం చేస్తున్న అంశమేంటి? నిన్న మొన్నటి వరకు బంగారాన్ని ఎగబడి కొన్నారు జనం. ధరలు పైకి ఎగబాకుతుంటే జనం పోటీ పడి కొనుగోలు చేశారు. గోల్డ్ ఆర్నమెంట్స్ కనిపిస్తే మురిసిపోయిన వాళ్లు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అనూహ్య పరిణామాలతో గోల్డ్ మార్కెట్లో పరిస్థితులు మారిపోతున్నాయి. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. అలాగే దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో గోల్డ్ ధర భారీగా పెరిగింది. ఇటీవలి వరకు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ముగిసింది. పైగా కేంద్రం దిగుమతి సుంకం పెంచడం వల్ల గోల్డ్ ధర 18% పైగా పెరిగింది. ఒకవేళ బంగారాన్ని తిరిగి అమ్మితే సుంకం, జీఎస్టీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని నష్టపోవలసి ఉంటుంది. అందువల్లే కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు జనం. బెజవాడలో బంగారు ఆభరణాల విక్రయాలు 10 నుంచి 15% వరకు తగ్గాయి. కొనేవాళ్లు కూడా తక్కువ బరువు ఉండే లైట్ వెయిట్ జ్యువెలరీకి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం కావడం వల్ల కూడా బంగారం కొనుగోళ్లు మందగించాయి. మొత్తానికి ఇటు సుంకాల భారం, అటు సెంటిమెంట్ కలిసి బంగారం అమ్మకాలను ప్రభావితం చేస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మున్ముందు పసిడి అమ్మకాలు మరింత తగ్గిపోయేలా ఉన్నాయి.